టైం వచ్చి 4 అవుతుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేచామంటే వీళ్ళు లేచాడు కాబట్టి ఆబ్వియస్గా లేవాలి, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు నైట్ ఎర్లీగా అనుకుంటా ఇలా లేస్తాడనమాట. సో ఏదో ఒకటి గుర్తొస్తుంది, ఇది సడన్గా లేస్తాడు. నిద్రలో లేచి ఏదో పని ఉన్నట్టు ఇలా వచ్చి ఆడుకుంటాడు కూర్చొని బ్లాగ్స్తో. సో వీటితో పాటు ఇలా ఉండాల్సిందే, వాడు ఎంతసేపు ఆడుకుంటే అంతసేపు. బేసిక్గా నాకు 2 డేస్గా సాటర్డే చాలా వర్క్ ఉందన్నమాట. సాటర్డే సో సండే ఏం ప్లాన్స్ లేకుండే. సో చూడాలి, మినీ లాగ్స్ పెడుతున్నా. సో సాటర్డే సండేది లాంగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను అనమాట. సో అందుకే వీడియో షూట్ చేస్తుండే. సో ఏమేమి చేస్తాను ఏంటి అనేది మీతో వీడియోతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కింద అమ్మ చూద్దాం ఏమేమి చేస్తాను. కాదు నువ్వే నాన్న మర్జున్నాడు. నానంటే సరే చిప్స్ కావాలా? సరే మా వాడికి ఉప్మా కావాలి. అబ్బా ఆకలి అవుతుంది. ఓకే నేను చేస్తా, నువ్వు అక్కడ ఉండు ఓకేనా? ఆడుకుంటా ఉంటావా నాని? ఇంకా పొద్దున్న ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి వాడికి టిఫిన్ చేద్దామని ఫ్రెష్ అవుతున్నాయి. సో వాడు ఇంకంతే ఆ టైంలో వాడికి ఏది కావాలంటే అది చేసి పెట్టాల్సిందే. రోజు ఏదో ఒకటి బ్యాటర్ అనేది ఫ్రిడ్జ్లో ఉంటుందన్నమాట. సో దోశ కానీ ఇడ్లీ కానీ. సో నేను రోజు అదే అవుతుంది, కొంచెం చేంజ్ ఉండాలి, ఇవేం పెట్టలేదు. సో వాడికి వెజిటేబుల్స్ కూడా ఈ మధ్యన అలవాటు చేస్తున్నా కొన్ని. సో ఉప్మా చేద్దామని, ఉప్మాలో అయితే అన్నీ ఉంటే కలర్ఫుల్గా ఉంటే తింటాడు వాడు. సో అందుకని వాడి కోసము ఇంకా మేము కూడా మా కోసం కూడా సో నేను వెజ్జెస్తో కలిపి తినాలి కాబట్టి సో ప్లస్ నా కోసం కూడా అన్ని వెజ్జెస్ అన్ని కట్ చేసుకొని చేసుకుంటున్నాను. సో ఈ మధ్య వంట చేసేటప్పుడు ప్రతిసారి వాడు పక్కన ఉండాలి అంటున్నాడు అనమాట. సో వాడు చూస్తున్నాడు ఏ వంట చేస్తున్నా అని చూస్తున్నాడు అనమాట. సో పిల్లలకు కూడా మనం అలా కొన్నిసార్లు చూపిస్తుంటే వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట, ఏం చేస్తున్నారు ఏందని. సో అన్నిసార్లు ఉండు, కొన్నిసార్లు ఉంటాడు. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా పిల్లలు పక్కన అలా ఉంటే. సో వాడైతే అన్ని పట్టుకోవాలనే చూస్తాడు. సో ఫైనల్గా ఇదనమాట ఉప్మా. సో ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో అలా చేసుకున్నా. సో దాని పక్కన నేను ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకుంటాను అనమాట. మా ముగ్గురికి కలిపి పెట్టేస్తాను ఎగ్స్ కూడా. సో నేను ఇంకా మెజర్మెంట్స్ చేసుకుంటూనే ఫుడ్ తింటున్నా. సో నాకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మెజర్ చేసుకున్నా. సో టిఫిన్ అది అయిపోయింది. సో రాజేష్ కూడా ఎర్లీగా లేచి సో తనకి హార్లీ డేవిడ్సన్ వాళ్ళతో గ్రూప్ ఉందనమాట. సో దాంట్లో ఈ మధ్య జాయిన్ అయ్యాడు. సో రైడ్ ఉందంటే సో అందరూ కలిసి అలా రైడ్కి వెళ్ళి ఉండే ఒక 1 అవర్ రైడ్ అనమాట. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు. సో ఆడ వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. సో అది వీడియో తీయడమే వాళ్ళు ఎందుకు సరిగా వీడియో కూడా రాలేదు. సో అందుకే నేను ఇలా బ్యాక్గ్రౌండ్ చెప్తుండే. సో ఆ రైడ్కి వెళ్ళొచ్చాడు అనమాట. వీళ్ళు ఇంకా మాదే చాలా చిన్న బైక్ అని నాకు అనిపిస్తుంది. సో వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద బైక్స్ అనమాట. అవి 20 lakhs 15 lakhs 13 lakhs అట్లున్నాయంట బైక్లు. మేము వెళ్ళాలనుకున్నాం. సో కుదరలేదు. సో ఆ సౌండ్ కొంచెం పడదనమాట. సో ముందు మేము వెళ్ళాలని ప్లాన్ ఉండే. సో వీడు ఎలా రియాక్ట్ అవుతాడేమోనని పోలేదు. సో రాజేష్ ఆ రైడ్ నుంచి వచ్చిన తర్వాత
ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే నేను అది మ్యూట్ చేసేసాను, వాడు ఇంకా అరుస్తూనే ఉంటే అది వాయిస్ మీకు చూడడానికి ఇబ్బంది ఉంటుందని. నేను అంత కష్టపడి అంత మార్నింగ్ నేను ఉప్మా చేస్తే వాడుండి అప్ప 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 అని అడుగుతూనే ఉన్నాడు. ఇంకా రాజేష్ ఏం చేయాలి అర్థం కాక ఆన్లైన్లో చూస్తున్నాడు అనమాట, దోశలు ఎంత ప్రైస్ ఉంది ఏందని. టూ మచ్ కాస్ట్లీ ఉండే. సో వాడు ఇంకా అది చేసి ఇది చేసి నేను ఫైనల్ ఉప్మానే పెట్టాను నేను. సో ఇంకా రెడీ అయిపోయి ముగ్గురం ఇంకా శనివారం టెంపుల్కి వెళ్ళాలి అని. సో ఈరోజు శని త్రయోదశి అని ఉంది కదా, సో అందుకే పక్కనే ఇక్కడ ఏమేమి టెంపుల్ ఉన్నాయని చూస్తే పక్కన కొంచెం దగ్గరలో ఒక 15 minutes జర్నీ ఉండే. సో అక్కడ ఉందన్నమాట. ఇక్కడ చూసారా ఉమెన్స్ నాట్ అలౌడ్ అని ఉందన్నమాట. సో అందుకే రాజేష్ వెళ్ళి తైలాభిషేకం చేసి వచ్చిండు. సో పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. సో నేను ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను. ఇక్కడ టెంపుల్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి నాకు, మనలాగా ఉండవన్నమాట, ఎందుకు కొత్తగా అనిపించాయి నాకు. సో టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఒక పట్ తిని ఒక న్యాప్ తర్వాత లేచి కొంచెం ఇంకా నెలవారీ సరుకులు తెచ్చుకోవడానికి డిమార్ట్కు దగ్గరలో ఉంటే వెళ్తున్నాం అనమాట. సో మా వాడు సౌండ్ని పట్టించుకోవద్దు. సో నిద్ర లేచాడు, ఇంకా వెళ్తే వాడు పట్టుకుంటే వాళ్ళ నాన్ననే పట్టుకొని ఉంటాడు, లేకపోతే ఇంకెవరి దగ్గరికి రాడనమాట. వాళ్ళ నాన్న లేకపోతే నన్ను ఎరుస్తూనే ఉంటాడు అట్లా. సో బయటికి తీసుకుంటే కొంచెం చేంజ్ అవుతాడు. సో వాడు చూసి వాళ్ళు ఎరుస్తున్నారు. ఏమండలరా స్వామి, ఇప్పుడు వెళ్ళకపోతే మళ్ళీ జనాలు ఎక్కువైపోతారు. ఆల్రెడీ ఎక్కువే ఉంటారు. సాటర్డే సండే వాళ్ళు మంత్ స్టార్టింగ్ కాబట్టి అందరూ వస్తారు ఇంకా. సో ఎక్కువ ఉంటే వెనక్కి వస్తాం, కొంచెం తక్కువ ఉంటే తెచ్చుకుంటాం. ఇట్లా వీడిని అస్సలు భరించలేము. అక్కడ పాము ఉంది. ఎక్కడ ఉంది పాము? బ్యాగ్ లో ఉంది. అయ్యో సో ఫైనల్ అయితే అన్నీ సర్దేసుకొని పెట్టేసుకున్నాను. సో ఈలోపు రాజేష్ హలీం రంజాన్ ఉంది కదా, సో ఇక్కడ దొరకదు కాబట్టి సో చాలా రేర్గా దొరుకుతుంది కొన్ని రెస్టారెంట్లోనే.
సో అక్కడి నుంచి పెట్టుకున్నాడు. చిన్న కప్ ఎంత తీసుకున్నాడు, టూ మచ్. టేస్ట్ ఎలా ఉందో అదే. నేను తినను బేసిక్గా, ఇది చేస్తా బాగా. సో నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉండే. సో చాలా బాగుంటుంది, బాగా వస్తుంది కూడా, ట్రై చేయండి. సో ఇదైతే ఎలా ఉందో చూద్దాం. రాజేష్ తింటాడు కదా ఇప్పుడు, మా ఇద్దాం. సో నేను టేస్ట్ చేద్దామని చికెన్ హలీంని ఒక స్పూన్ అలా నోట్లో పెట్టుకున్నానండి. ఎంత ఘోరంగా ఉందంటే అది ఒకలాంటి నీసు స్మెల్ అనమాట. అస్సలు భరించలేకపోయినా, నాకైతే వామిటింగ్ చేసుకోబోతుంది, అంత ఘోరంగా ఉన్నింది. అందుకే ఏది పడితే తినకూడదు అనిపించింది నాకైతే. సో దాని తర్వాత డిన్నర్కి బయటకు వెళ్ళి ఉన్నాము. సో నాకు వచ్చిన దగ్గర నుంచి అడుగుతున్నా పావు బాజీ తినిపించు అని. సో వైరులిలో రాజేష్ పావు బాజీ అని ఉంటుంది, చాలా బాగుందనమాట అక్కడ. సో ఎవరైనా తెలుగు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి, ఇక్కడ చాలా బాగుంది. దాని తర్వాత నాకు ఈ మధ్య స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువైతున్నాయి అనమాట. సో ఇది వ్యాఫిల్ తిని కూడా చాలా రోజులైంది. సో అందుకే అలా వ్యాఫిల్ తిన్నాము వెళ్ళి. సో మా వాడే చూసారా ఎంత బాగా అడుగుతున్నాడు అసలు ఆ క్లా అని. సో వాడికి కొంచెం పెట్టామన్నమాట. సో ఫస్ట్ టైము. సో అదనమాట, చాలా బాగుంది. చాలా రోజులు తిన్నా కదా, సో చాలా హ్యాపీగా ఉన్నింది. సో అలా ఆ డిన్నర్ అనేది ఎండ్ చేసాము. సో ఇదే అనమాట సాటర్డే మా ప్లాన్స్. ఇంకోటి కూడా ఉన్నింది. సో అది నెక్స్ట్ వీకెండ్కి పోస్ట్పోన్ చేసుకొని ఉన్నాం. దాని తర్వాత మేము నెక్స్ట్ సండే అంతా ఫుల్ రెస్ట్ మోడ్లో ఉండే, అసలు ఎక్కడికి పోలేదు, ఇంట్లోనే ఉన్నాం, ఫుడ్ చేసుకున్నాం, తిన్నాం, పండుకున్నాం అనమాట. సో ఈవినింగ్ వాడికి కొంచెం ఫ్రెష్గా ఉంటుందని అలా పార్క్ తీసుకొచ్చామన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మీ. అనుకుంటే బాయ్.